ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, బూదిగంతుల నుండి పట్టుకొని నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకొనిననియు నీతో నేను చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు ఈ చదువుకున్న వాక్యాలు చివరి భాగం, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క దక్షిణ హస్తము అది చాలా నీతి కలిగినది. అది మొదట్లో ఎవరెవరికి ఆ హస్తం ఆదుకున్నదో ఆ విషయాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పిలుస్తున్నాడు. ఆనాడు వారిని పిలిచి మరి దేవుడు వారిని ఏర్పరచుకొని వారి జీవితాలలో దేవుడు ఏమేమి కార్యాలు చేశాడన్న విషయాలన్నీ ఇక్కడ మనకు కనపడుతూ వచ్చాయి. యాకోబు చాలా భయపడిపోతున్నాడు. తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, అన్నను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తన గ్రామాన్ని తన ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒంటరిగా బయలుదేరి తన మామగారింటి వద్దకు వెళుతున్నాడు. యాకోబు వెళుతూ ఉంటే ఒంటరి జీవితం, అది భయంకరమైన జీవితం. ఒంటరి జీవితం అనేది అది చాలా భయంకరమైన జీవితం. తను అనుకుంటున్నాడు, నేను ఒంటరిగానే ఉన్నాను, నాకెవరు లేరు, నా పరిస్థితులు ఇంతే, నా జీవితం ఇంతే,
నేను ఒక్కడనే అయిపోయాను. తాను చాలా ఆలోచన చేస్తూ దిగులు పడిపోతున్నాడు, మరో ప్రక్కన భయపడిపోతున్నాడు. ఆ విషయాలన్నీ అక్కడ మనకు కనిపిస్తాయి. నాకు సహాయం లేదు కదా, నాకు సహాయం లేదు కదా, నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుంది? చాలా కుమిలిపోతూ బాధపడిపోతుంటే యాకోబు, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షించలేదయ్యా, నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు స్వయంగా యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు కాలినడకన నడుచుకుంటూ వెళుతున్నాడు. ఓ చోట ప్రొద్దుకిన తర్వాత ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని అక్కడే పండుకొని నిద్రపోయాడు. తెల్లవారుజామున దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవదూతలేమో దిగుతున్నారు. ఒక నిచ్చెన వేయబడింది, వాళ్ళు నిచ్చెన మీద ఎక్కుతున్నారు, దిగుతున్నారు. పైన దేవుడు ఆసీనుడై ఉండి, యాకోబు, నేను మీ పితరుల దేవుడును, అబ్రహాము ఇస్సాకు దేవుడును, నేను నీకు కూడా దేవుడనేనయ్యా అని దేవుడు మాట్లాడాడు. నువ్వు ఒంటరివని ఎందుకు అనుకుంటున్నావు? ఒంటరినని ఎందుకు అనుకుంటున్నావు? నేను లేనా? నేనున్నాను కదా. దిగులు పడవద్దు, నీకు నేను సహాయం చేస్తాను. భయపడవద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను అని యాకోబుతో మాట్లాడి, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమి నీకు నీ సంతానానికి ఇచ్చేస్తున్నానని మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నీకే కాదు, నీ సంతానానికి కూడా ఈ భూమిని ఇచ్చేస్తున్నాను, నలుదిశలా నీ సంతానం వ్యాపించబడుతుంది అని దేవుడు యాకోబుతో మాట్లాడి మరొక మాట చెబుతాడు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎడవను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు, దేవుడైన యెహోవా యాకోబుతో చెబుతున్నాడు, యాకోబు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతానయ్యా అని మాట్లాడుతున్నాడు. మనం ఏ విషయాన్ని కూడా భయపడని అవసరం లేదు, దిగులు పడని అవసరం లేదు. బాధపడని అవసరం లేదు. ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం నేను చేస్తాను, భయపడవద్దని అభయం ఇచ్చిన దేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన యొక్క నీతి అనే దక్షిణ హస్తాన్ని ఆయన ఒకసారిగా అలా చాపాడు. నీతి అనే దక్షిణ హస్తాన్ని ఎందుకు ఆయన ఆ విధంగా ఆయన చాపాడు అని అంటే, ఆదుకునేందుకు. అక్కడ రాసున్న మాట మూలవాక్యంలో మొదట చదువుకున్నాం కదా, నీతి అని నా దక్షిణ హస్తముతో నేను నిన్ను
ఆదుకొందును అని చెబుతున్నాడు. మన పరిస్థితులు తారుమారు అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని ఆదుకునేవారు కరువైపోతారు, మనల్ని పలకరించేవారు కరువైపోతారు. అన్నీ ఉన్నప్పుడు మాత్రం అందరూ పలకరిస్తారు, అందరూ మనతో మాట్లాడతారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు రారు మన దగ్గరికి. ఎవరు రారండి, ఎవరు రారు. యోబు యొక్క జీవితంలో కూడా అలాగనే జరిగింది. యోబు యొక్క జీవితంలో నష్టాలు కష్టాలు వచ్చి 10 మంది పిల్లలు చనిపోతే ఏ ఒక్కరు వచ్చి పలకరించలేదు. అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఎవరు రాలేదు. భయంకరమైన రోగం, అన్నీ నష్టపోయాడు, ఏమీ లేదు, పిచ్చోడైపోయాడు. ఏంటి పరిస్థితి, ఏంటి పరిస్థితి? చూసిన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు ఇతను ఏదో చేసి ఉంటాడు, అందుకే ఈ గతి పట్టింది, లేకపోతే ఎందుకు జరిగిద్ది అని మాట్లాడుకుంటున్నారు. యోబు అన్నిటినీ కూడా సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. 3 స్నేహితులు చూడటానికని వచ్చారు. చూసిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆయన ఉన్న పరిస్థితిని చూడలేక బట్టలు చించుకున్నారు వాళ్ళు. మొదట్లో రాజబిడ్డలాగా ఉన్నాడు, కానీ ఈ రోజున ఏమీ లేనివాడిగా, ఒక బికారి పిచ్చోడలాగా, ఏమండి, ఏకాకిగా నిలిచిపోయాడు. ఏంటి ఇలాంటి పరిస్థితి, ఏంటి ఇలాంటి పరిస్థితి అని రకరకాలమైన మాటలు మాట్లాడారు. వచ్చిన స్నేహితులు 3 వచ్చారు. 3 కూడా చాలా మాటలు మాట్లాడారు. అసలే ఆరోగ్యం బాగుండలేదు ఆయనకి. అలాంటి పరిస్థితిలో ధైర్యపరచాలి కదా. నువ్వు నీతిమంతుడువా, పరిశుద్ధుడువా, ఏంటి నీ భక్తి నిన్ను రక్షిస్తుందా? నీ భక్తి నిన్ను రక్షిస్తుందా? సరేలే. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే అసలే ఆరోగ్యం బాగాలేదు. ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు. ఒంటెలో, గాడిదలో, గొర్రెలు, మేకల మందలు, సమస్తం అన్నీ నష్టపోయాడు. అలాంటి వ్యక్తిని బలపరచాల్సింది పోయి చాలా మాటలు మాట్లాడారు. వారి కోసం యోబు ప్రార్థన చేశాడు. యోబు వారి కొరకు ప్రార్థన చేశాడండి. బైబిల్ గ్రంథంలో ఆ విషయాలు మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 42వ అధ్యాయము 10-11 వాక్యాలు మనం చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని యొక్క క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా కలిగిన 11వ వాక్యంలో అదిగో సహోదరులందరూ, అక్క చెల్లెళ్ళు అందరూ, అంతకుముందు పరిచయమైన వాళ్ళు
అతనితో కూడా అతని ఇంట అన్నపానాలు పుచ్చుకున్నారు. ఎప్పుడు? బాగుపడినప్పుడు, అన్ని కలిగినప్పుడు. ఏమీ లేనప్పుడు రాలేదు వాళ్ళు. సహోదరులు వచ్చారా? సహోదరులు రాలేదు. అక్క చెల్లెళ్ళు వచ్చారా? రారు. బెల్లం ఎక్కడ ఉంటుందో చెప్పరా? చీమలు అక్కడికే వస్తాయి. బెల్లవగడ్డ ఇంత బెల్లవగడ్డ ఉందండి, బెల్లవగడ్డ. ఆ బెల్లవగడ్డ ఇక్కడ పెట్టండి. మనం చీమలకు ఫోన్ చేయని అవసరం లేదు. హలో చీమగారండి, ఇక్కడ మేము బెల్లవగడ్డ పెట్టాము, మనం ఫోన్ చేయని అవసరం లేదండి. భూమిలో ఎక్కడో ఉన్న చీమలకి ఇక్కడ ఉన్న బెల్లవగడ్డ సంగతి మొత్తానికి తెలిసిపోద్ది. లైన్గా వచ్చేస్తాయి చీమలు. బెల్లవగడ్డ ఉంటేనే కదా వచ్చేది. బెల్లం లేకపోతే వస్తాయా ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తనకు ఏమీ లేనప్పుడు ఎవరు రాలేదు. అంతకుముందు పరిచయమైన వాళ్ళు కూడా ఇప్పుడు అన్నీ కలిగి ఉన్నాయి కదా. ఏమండి, ఇప్పుడు ముక్కలు తినవచ్చు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినవచ్చు ఇప్పుడైతే. అప్పుడు వస్తే ఏముంది, మనమే పెట్టాలా, ఆయనకి మనమే డబ్బులు ఇవ్వాలా. ఆయన దగ్గరికి పోతే కంపు వాసన. ఆ రోగం వచ్చి బాధపడే వాళ్ళ దగ్గరికి పోతే ఏమని పోతాం? ఎవరు రాలేదు. కానీ అన్నీ కలిగిన తర్వాత, రెండొంతులు అధికముగా దేవుడు దయచేసిన తర్వాత వారందరూ వచ్చారండి. ప్రియ దేవుని బిడ్డ, సహోదరి, సహోదరుడా, దేవుడు అలా ఉండడు. ఏమీ లేని పరిస్థితిలో కూడా యాకోబుని దర్శించాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, అన్నను విడిచిపెట్టాడు, రక్త సంబంధికులు, బంధువులని, తన ప్రాంతాన్ని, గ్రామాన్ని విడిచిపెట్టిన ఒంటరిగా వెళ్ళిపోతున్న యాకోబు యొక్క జీవితాన్ని దర్శించాడు. దేవుడు దర్శించి యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, భయపడవద్దు, దిగులు పడవద్దు, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అనే నా దక్షిణాస్తాన్ని నేను చాపి నిన్ను ఆదుకుంటానయ్యా అని చెప్పి యాకోబు యొక్క జీవితాన్ని దేవుడు ఆదుకున్నవాడు ప్రభువైన యెహోవా ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అందరినీ కూడా ఆ విధంగా ఆయన ఆదుకోవాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. మరొకరు ఉన్నారు, దావీదు 18వ కీర్తనలో ఆయన కూడా కీర్తన రచించి మాట్లాడిన యొక్క మాట. 18వ కీర్తన 35వ వాక్యంలో ఆయన అంటాడు, నీ రక్షణ కేడము నీవు నాకు అందించుతున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకున్నదయ్యా, నీ కుడి చేయి నన్ను ఆదుకున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకున్నది. గమనించారా? అన్నలున్నారు, 7 మంది అన్నలున్నారు, అక్కలు కూడా ఉన్నారు, 7 మంది ఉన్నారు అన్నలు. నా అన్నలు ఆదుకున్నారని ఎక్కడైనా రాశాడా? రాయలా. ఎందుకంటే తండ్రి పంపించాడు, యుద్ధం ఎలా జరుగుతుందో అన్నలు క్షేమంగా ఉండాలని చూసి రమ్మని పంపిస్తే అక్కడికి వచ్చాడు చూడటానికని. అన్నలు చూశారు, రే చిన్నాడా ఎందుకు వచ్చావు, ఎక్కడికి ఎందుకు వచ్చావు, బా ఇంటికి బా, నాన్న నీకు గొర్రెలు కొని పెట్టాడు కదా, గొర్రెలు కాసుకోకుండా ఇక్కడికి వస్తావా నువ్వు, బయలుదేరు రే బయలుదేరు అని చెప్పేసి పంపించేశారు. అన్నలో తరిమేశారు అక్కడ ఉంచకుండా. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో మనల్ని ఆదుకోపోవచ్చు కానీ
మన దేవుడు మాత్రం మనల్ని ఆదుకుంటాడు. ఆయన ఇప్పటికైనా ఎప్పటికైనా నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేనివాడు. ఆయన ఖచ్చితంగా మార్పు లేనివాడు. అప్పుడు అలాగనే ఆదుకున్నాడు, ఇప్పుడు కూడా అలాగనే ఆదుకుంటున్నాడు అందరినీ. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి హల్లెలూయా. దేవుడు ఆదుకొని గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొని వచ్చి దేవుడు తన ప్రజలను పరిపాలించి ఒక రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎంతగా దేవుడు ఆదుకున్నాడో చూడండి. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని ఘనత దావీదుకి ఇచ్చాడు. ఆయన మహారాజును చేశాడు దేవుడు. దేవుని పైన ఆధారపడితే దేవుడు చేసే కార్యాలు ఇలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా దక్షిణ హస్తము శత్రువులను చెత్తగొట్టును. ఈ రోజున శత్రువులు ఎంటాడుతున్నారు. శత్రువులు మనల్ని ఎంటాడుతున్నారని మనం చాలా ఆలోచన చేస్తున్నాం. శత్రువులు నన్ను ఎంటాడుతున్నారు, శత్రువులు నన్ను ఎంటాడుతున్నారు, శత్రువులు నన్ను ఎంటాడుతున్నారు. గమనించండి, మన శత్రువు ఎవరో? అపవాది, సాతానుడు వెంటాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనం ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరి వాళ్ళు వెళుతున్నారు. బయలుదేరారు ఎక్కడికి? పాలు తిన్నులు ప్రవహించు దేశానికి వెళుతున్నారు. బయలుదేరి వెళతా ఉంటే ఉన్నట్టుండి ఆలోచన చేసి శత్రువులు వెనక నుండి గుర్రాలు రథాలు వేసుకొని బయలుదేరి వస్తున్నారు. వీళ్ళు బానిసలో పనివాళ్ళు, వీళ్ళు పోయారంటే మనకి ఎలాగా, వీళ్ళు ఉంటేనే పని చేస్తారని చెప్పి వాళ్ళు గుర్రాలు రథాలు వేసుకొని వస్తున్నారు. ఈ ప్రజలందరూ చూసి వాళ్ళని చూసి గడగడగడ వణిగిపోతున్నారు. అయ్యో, శత్రువులు గుర్రాలు రథాలు వేసుకొని వస్తున్నారు, మనం యుద్ధం చేయటానికి మన దగ్గర ఏమీ లేదు, ఇప్పుడు శత్రువులకి సులువుగా దొరికిపోతాము, ఇప్పుడు మన పరిస్థితులు ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తున్నారు. భయపడిపోయారు, గడగడగడగడ వణిగిపోయారు. ముందు చూద్దామంటే ఎర్ర సముద్రం, వెనక చూద్దామంటేనేమో శత్రువులు. ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. కొన్నిసార్లు మన జీవితాలు అలాగే అవుతాయి. ముందుకు పోలేమో, వెనక్కి పోలేము. అదే సామెత అంటారు చూడు, ముందు చూసినా ఏంటి గొయ్యి, వెనక చూసినా నొయ్యి. వెనక అదే ఉన్నది, ముందుకు చూసినా అదే ఉంది. ఎడుపోయినా గుంటలో పడతాం. ఇప్పుడు ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? ఏంటి మన పరిస్థితి? ఏంటి 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 పరిస్థితి అని భయపడిపోతా, కంగారు పడిపోతా, ఎవరికి వాళ్ళు కంగారు పడిపోతా, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం అని కంగారు పడిపోతున్నారు. మోషే, ఇశ్రాయేలు జనాన్ని నడిపిస్తున్న నాయకుడైన మోషే వారితో మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వాక్యం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా కలుగు చేసే రక్షణ
మీరు ఊరికనే నిలుచోండి చూడండి, అంతే చాలు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. నేడు ఆయన కలుగు చేసే రక్షణ మీరు ఊరికనే నిలుచోండి చూడండి. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దేవుడు మౌనంగా ఉంటాడు. మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మాట్లాడతాడు, ఆయన క్రియ చేస్తాడు. మనం కత్తులు తీసుకొని యుద్ధం చేస్తున్నాం అనుకోండి, ఆయన వచ్చేసి చేతులు కట్టుకొని అలా చూస్తూ ఉంటాడు, చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాడు. మనం యుద్ధం చేస్తూ ఉంటే మనకేమో ఆయాసం, యుద్ధం చేసి 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 బలం ఉడికిపోయి బలం అంతా అయిపోయి అయ్యో ఏంటి మన పరిస్థితి అని. అది దేవునికి అప్పగిచ్చామనుకోండి, యుద్ధం యెహోవాది, జయమో మనకు కలుగుతుంది. ఆయనకు అప్పగించాలి, ఆయన చేస్తాడు యుద్ధం. ప్రభా నువ్వు చెయ్యయ్యా, నేను మౌనంగా ఉంటాను, నేను వణుకునే ఉంటాను. మోషే అంటాడు, ప్రజలారా, ఇశ్రాయేలు జనాంగమా, దేవుడైన యెహోవా మీకు కలుగు చేసే రక్షణ మీరు ఊరికనే నిల్చోండి చూడండి. మీరు చూడండి, అంతే జరిగింది చూడండి అని అన్నాడు. శత్రువులకేమో రాకుండా వారికి అగ్ని పంపించేశాడు. అక్కడ వారికి చీకటి అయిపోయింది, వారు రథాలు తోలలేకపోతున్నారు, వాళ్ళు రాలేకపోతున్నారు, అక్కడ ఆగిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయల చేశాడు. 6 నెలల ప్రజలందరినీ కూడా అద్దరికి నడిపించాడు. వారు వెళ్ళిపోయిన తర్వాత వారిని పంపించాడు, శత్రువును పంపించాడు. శత్రువులు కూడా 6 నెలల్లో వెళ్ళిపోతున్నారు, ఇశ్రాయేలు జనం అద్దరికి వెళ్ళిపోయారు. దేవుడే అన్నాడు మోషేతో, మోషే నీ కర్ర సముద్రం వైపు చూపించయ్యా అని అన్నాడు. వెంటనే మోషే కర్రను సముద్రం వైపు చూపించాడు, సముద్రంలో కలుసుకుంది. పదిహేనవ అధ్యాయంలో 4వ వాక్యంలో ఆయన ఫరో రథాలను అతని యొక్క సేనలను సముద్రంలో పడద్రోసెను. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. అతని యొక్క సైన్యాన్ని మొత్తాన్ని, ఫరో రథాలు గుర్రాలు సైన్యం మొత్తం అదిగో ఎర్ర సముద్రంలో పడవేశాడు దేవుడు. దేవుడు ఒక రక్షణ మనకు కలుగు చేస్తున్నాడే, రక్షణ మనకిస్తున్నాడే. ఆ రక్షణ మనం ఏం చేయాలంటే మనం ఊరికనే నిల్చొని మనం చూడాలి. ఆయన చేస్తాడు. ఆ రక్షణ ఎలాంటిదో, ఆయన కలుగు చేసే రక్షణ ఎలాంటిదో, ఆయన ఏ విధంగా ఆయన హస్తాన్ని పంపిస్తున్నాడో ఆ 6వ వాక్యంలో రాస్తుంది. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన, యెహోవా దక్షిణ హస్తము శత్రువులను చిత్తగొట్టెను. మనం అనుకుంటాము శత్రువులు మన మీదకి లేస్తున్నారు, ఏం చేద్దాం అని కంగారు పడిపోతుంటాం. మనం అవసరం లేదు, మనం మౌనంగా ఉండి దేవునికి అప్పగించామంటే ఆయన హస్తాన్ని పంపిస్తాడు. పంపించి శత్రువుల్ని ఏం చేస్తాడు? ఎర్ర సముద్రంలో ముంచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే రాసులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 46వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా వెళ్ళిపోయాను. అహాబేమో రథం వేసుకొని వెళ్తున్నాడు, ఈయనేమో ముసలాయన. ఈయన ముసలాయన, ఏలియా ముసలాయన, దైవజనుడు, దేవుని సేవకుడు.
అసలు ఆ పర్వతం నుండి ఎలా దిగాడు, ఏ విధంగా దిగాడని పెద్ద ఆలోచన అయిపోయింది. పర్వతం ఎక్కటానికి మేము 2 బస్సులు ఎక్కామండి. దైవజనుల నేసన్న గారితో పాటు 2011 సంవత్సరంలో ఇశ్రాయేలు దేశానికి వెళ్ళటం జరిగింది. ఆ పర్వతానికి తీసుకొని వెళ్ళేటప్పుడు పెద్ద బస్సులనేమో సగం వరకు తీసుకొని పోయారు. పర్వతం అది, కొండ కాదు, కొండ కంటే పెద్దది పర్వతం. సగం వరకే బస్సులు, పెద్ద బస్సులు తీసుకెళ్ళారు. సగం నుంచి పెద్ద బస్సు వెళ్ళదు, అంత దూరం వెళ్ళదు. చిన్న బస్సులు ఉన్నాయి, మినీ బస్సులు. ఆ మినీ బస్సులో తీసుకొని పోయారు, ఆ పైకి తీసుకొని పోయారు. ఈ ముసలాన్ని ఎట్లా ఎక్కాడు, ఎట్లా దిగాడు? ఆయన అహాబు రథం కంటే ఈయన ఎలా వెళ్ళాడని నేను బైబిల్ గ్రంథాన్ని బాగా తిరగేసి బాగా చదివానండి. వయసులో ఉన్నవాళ్ళు ఎక్కలేకపోతున్నారు. మెట్లు ఎక్కేదానికే, ఇంటి దగ్గర ఉన్న మెట్లు ఎక్కుతున్నారే, మెట్లు ఎక్కేదానికే చాలా కష్టంగా ఉంది కదా. మరి అది పర్వతం, అది కొండ కూడా కాదు, పర్వతం. అది ఎలా జరిగిందని పెద్ద ఆలోచన చేసి నేను చదివితే ఈ 18వ అధ్యాయం 46వ వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అని రాస్తుంది. దేవుని యొక్క హస్తము ఏం చేస్తుందంటే బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. యెహోవా హస్తము ఒక్కసారిగా వచ్చి బలపరుస్తుందండి. అహాబు రథం వేసుకొని పోతుంటే రథానికంటే ముందుగా పరిగెత్తుతున్నాడు ఈయన ముసలాయన. రథం అంటే ఎంత స్పీడ్ పోతుందో తెలుసా? గుర్రాలు పరిగెత్తుతూ ఉంటాయి, రథం పరిగెత్తుతూ ఉంటాయి. వాటికంటే స్పీడ్ పోతున్నాడు ముసలాయన. అంటే దేవుని హస్తం బలపరిచినప్పుడు, ఆయన దక్షిణాస్తాన్ని చాపి ఆయన బలపరిచినప్పుడు అలా ముందుకి కొనసాగుతూ అందరికంటే ముందుగా, అన్నిటికంటే ముందుగా అలా వెళ్ళిపోతాడు. అట్టి కృపా ధన్యత దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. ఇలాగనే వాక్యాన్ని అందిస్తున్నాడు. వాక్యాన్ని అందిస్తుంటే అంత దూరంలో ఒక ఆమె వచ్చింది. 18 సంవత్సరాల నుంచి నడు వంగిపోయింది. సాతానుడు కట్లు కట్టేసి నడు వంగిపోయేటట్టు చేస్తే 18 సంవత్సరాలు నడు వంగిపోయింది ఆమెకి. బైబిల్ గ్రంథంలో రాస్తున్న మాట, లోక సువార్త 13వ అధ్యాయంలో నేను చెబుతున్న మాటలు మీకు అక్కడ కనిపిస్తాయి. లోక సువార్త 13వ అధ్యాయము 10వ వాక్యం నుండి మీరు చూడవచ్చు ఆ మాటలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరానికి వచ్చి బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడు వంగిపోయిను. ఎంత మాత్రం చక్కగా నిలబడలేని పరిస్థితి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడిను, దేవుని మహిమపరచెను. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైతే ఆమె మీద చేతులుంచాడో, ఆయన హస్తాన్ని ఎప్పుడైతే అలా చాపాడో, ఒక్కసారి వంగిపోయిన నడుమున్నదే ఒక్కసారి లేచిందండి ఆమె. అంతకుముందు అందరు ఎగతాళి చేస్తున్నారు,
నడువు ఎందుకు వంగిపోయింది, ఈమె జీవితం ఏంటి ఇలా జరిగిందని అందరూ హేళన చేస్తున్న సమయం అది. అలాంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. 18 సంవత్సరాలు నరక యాతన అనుభవించింది ఆమె. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు విడిపించి యేసయ్య ఆమెను చూచి రమ్మా అమ్మా రా 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 అని చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె బాగుపడి చక్కగా నిలబడి దేవుని మహిమపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన హస్తాన్ని ఎలా చాపుతున్నాడండి బాగు చేసేదానికి. ఆయన హస్తాన్ని ఎలా చాపుతున్నాడు. బలపరచాలని కోరుకున్నాడు ఆయన. ఈ లోక సువార్తలోనే 4వ అధ్యాయంలో 14వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు ప్రారంభ దినాలలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తాయి. అక్కడ యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గురించిన సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. అందరి చేత ఆయన ఘనత నొందెను. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉంది? సమాజ మందిరంలో అక్కడ ఆత్మ బలం. అది ఏ బలం? అది ఆత్మ బలం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మ బలం అనేది కావాలి. మామూలు బలం ఉన్నది వేరు. దేవుడు మనల్ని బలపరచాలండి, ఆత్మ బలమై ఉండాలి. ఇది యేసయ్య ఆత్మ బలం చేత గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయన తిరిగాడు. ఆ ప్రదేశం అంతా కూడా ఆయన గురించి ప్రకటించబడింది, వ్యాపించబడింది మొత్తం. ఆయన వచ్చాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనకు కలుగు చేసే ప్రతి విషయాన్ని కూడా గుర్తించి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన హస్తము బలపరుస్తుంది. మొదట నీతి అనే దక్షిణ హస్తము ఆదుకుంటుంది. రెండవది దక్షిణ హస్తం ఏం చేస్తుంది? శత్రువులని చెత్తగొట్టేస్తుంది. మూడో ఆయన హస్తము బలపరుస్తుంది. ఆయన హస్తము అందరినీ కూడా బలపరచాలని కోరుకున్నాడు. అదే ప్రకారంగా ఆయన హస్తము బలపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చదువుదాము, హల్లెలూయా. 4వదిగా కీర్తన గ్రంథం 118వ కీర్తన 16వ వాక్యం. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైన, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. గమనించారా? యెహోవా హస్తము ఏం చేస్తుందంట? సాహస కార్యాలు చేస్తుంది. ఆయన హస్తము ఒక్కసారిగా సాహస కార్యాలు చేస్తున్నదండి. ఆయన హస్తం అలాంటిది, సాహస కార్యాలు చేసేది. ఆయన హస్తము ఒక సామాన్యమైన మనిషే రకరకాలమైన సాహస కార్యాలు చేస్తున్నారు భూమి మీద. మనుషులను మనం చూస్తే ఎన్ని సాహస కార్యాలు చేస్తారో వాళ్ళందరం చూసి మనం చాలా ఆలోచన చేస్తా, బా ఇంతటి సాహస కార్యాలు వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అని మనకు అనిపిస్తుంది. సామాన్యమైన ఒక మనుషుడికి ఎంతటి సాహస కార్యాలు చేయగలిగితే సృష్టికర్త అనే దేవుడు శూన్యములోనూ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు ఏమీ లేని
ప్రదేశంలో దేవుడు ఈ సృష్టిని కలుగు చేశాడు. ఇది ఒకప్పుడు శూన్యం, ఇది ఒకప్పుడు శూన్యం. భూమి నిరాకారంగా ఉన్నది, శూన్యంగా ఉన్నది. ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి నుండి మనం గమనించినప్పుడు ఈ మాటలు అక్కడ కనపడతాయి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. గమనించారా? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఒకప్పుడు శూన్యం, నిరాకారంగా ఉన్నది, ఒకప్పుడు శూన్యంగా ఉన్నది. అలాంటి యొక్క జలములు కలిగిన ఈ నీళ్లు అంతా నీళ్లతో నింపబడి ఉంది. నీళ్లతో నింపబడినప్పుడు అక్కడ రాయబడి ఉంది 3వ వాక్యంలో, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, కోడి తన గుడ్డుల మీద ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు పొదిగిద్ది? ఎన్ని రోజులు? కోడి తన గుడ్డుల మీద ఎన్ని రోజులు పొదుగుతుంది? పొదిగిన తర్వాత ఎన్ని రోజులకు వస్తాయి పిల్లలు బయటికి? 21 రోజులు. 21 రోజులు కోడి ఏం చేస్తుందంటే గుడ్ల మీద అది రోజు మేత మేయటం, మరలా పోయి గుడ్ల మీద 21 రోజులండి. 21 రోజులు అలా ఉంటుందండి. 21 రోజులు అలా ఉంటుంది. 21 రోజుల తర్వాత పిల్లలు బయటకు వస్తాయి. పిల్లలు బయటకు వస్తాయి. అలాగే పిల్లలు బయటికి రావాలి అని అంటే పొదగాలి. ఈ కోడి గుడ్ల మీద పొదగాలి. గమనించారా? పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని ఆత్మ ఆనాడే ఆదిలోనే నిరాకారంగా శూన్యంగా నీళ్లు, జలములంటే నీళ్ల పైన ఈ దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను, అల్లాడుచూ ఉండెను, అల్లాడుచూ ఉండెను దేవుని ఆత్మ. అప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు, 6 నెలలు కలుగునుగాక అన్నాడు. అప్పుడు 6 నెలలు అయింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడకపోతే ఈ 6 నెలలు కలగదు. కోడి తన గుడ్డుల మీద పొదగకపోతే గుడ్డులు మురిగిపోతాయి, పాడైపోతాయి. అవునా కదా? ఏంటి విచిత్రంగా చూస్తారు? నిజమా కదా? గుడ్డులు మురిగిపోతాయా లేదా? పొదగపోతే మురిగిపోతాయా లేదా? పాడైపోతాయా లేదా? ఏంటి ఉడకబెట్టుకొని తింటున్నారా? ఏంటి ఆమ్లెట్ వేసుకుంటున్నారా? ఏంటి చెప్పరు? ఆ కోడి నా గుడ్లు ఎక్కడ ఉన్నాయి, నా గుడ్లు ఎక్కడ ఉన్నాయి, నా గుడ్లు ఎక్కడ ఉన్నాయి, అక్క నా గుడ్లు ఎక్కడ ఉన్నాయి, అక్క నా గుడ్లు ఎక్కడ ఉన్నాయి, నా గుడ్లు ఎక్కడ ఉన్నాయి అని అంటూ ఉంటే వీళ్ళేమో రోజుకు ఒక గుడ్డు, ఒకరోజునేమో ఆమ్లెట్, ఒకరోజేమో ఉడకబెట్టుకొని గుట్టుకొని మింగేసేస్తున్నాడు. ఈ కోడేమో తన గుడ్ల మీద పొదగాలని ఎతుకుతా, నా గుడ్లు ఎక్కడా, నా గుడ్లు ఎక్కడా, నా గుడ్లు ఎక్కడా, పొదగాలి ఎక్కడా ఎక్కడా అని అంటే ఇంకెక్కడా మొత్తం తినేసారు. అన్నీ మొత్తం తినేసారు. అలా కాదండి, ఆ కోడి తన పొదగటానికి ఆ గుడ్లు పెట్టిన గుడ్లని పొదిగించితే అది చాలా సంతోషపడుతుంది.
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. యేసయ్యా, ఇంతవరకు నా తండ్రి పునరుద్ధాన పారాధని మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మమ్మల్ని అందరినీ ప్రభువా, నేటి వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచి కాపాడి ఆరోగ్యమును క్షేమాన్ని అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రం నాయన. ఈ పునరుద్ధానపు దినాన నా తండ్రి కుడి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని ప్రభా మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పితరుల్ని ప్రభా మీరెందరినో మీరు ఆదుకొని ఉన్నారని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రాలయ్యా. యాకోబును, దావీదును, యోబుని నా తండ్రి మీరు ఆదుకొని ఉన్నందుకై మీకు స్తోత్రాలు. మీ యొక్క దక్షిణ హస్తాన్ని మీరు చాపి నా తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఆదుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. మీ యొక్క దక్షిణ హస్తముతో నా తండ్రి సాతాను యొక్క ప్రభాన చిత్త కొడతారని, సాహస కార్యములు చేస్తారని, బలపరుస్తారని, విజయము అనుగ్రహిస్తారని ప్రభువా ఈ పునరుద్ధానపు దినాన మీరు సెలవిచ్చిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ యొక్క దక్షిణ హస్తాన్ని ప్రభువా ఈ మధ్యాహ్న సమయంలో మీరు చాపమని ప్రార్థన చేస్తున్నా. మీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని మీరు ఆదుకోండి నా తండ్రి. ఒక్కొక్కరిని మీరు బలపరచని నాయన. ఒక్కొక్కరికి విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రం నాయన. విన్న వాక్యం ఒక్కొక్క హృదయంలో నీరు కట్టి ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. వాక్యము చెప్పిన మీ సేవకులను మీరు అభిషేకించినందుకే మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినాన్ని ఒక్కొక్కరిని మీరు బలపరచి కాపాడి మా యొక్క ప్రాణాత్మ దేహాన్ని పరిశుద్ధపరచి పవిత్రపరచి మీ యొక్క మహిమల రాకడ కొరకు రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి ఆయన దక్షిణాస్తాన్ని చాపి ఒక్కొక్కరిని ఆదుకొని ఆయన రక్షించి ఆ రాజ్యానికి అందరినీ కూడా ప్రభు సిద్ధపరుచునగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.